ఎందుకు వస్తారా నాకు అర్థం కాదు. నీకు అసైన్ చేసిన ఒక్క టాస్క్ అయినా ఇన్ టైంలో కంప్లీట్ చేసావా? జీతం కోసం పని చేయడం కాదయ్యా, కాస్త కంపెనీ కోసం కూడా పని చేయండి. కమ్యూనికేషన్ ఉండదు, క్లారిటీ ఉండదు, ఏముండదు. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి మీరు? ఏమన్నా జాబు హైదరాబాద్. బ్యాగ్ నిండా బాధ్యతలతో, కంటి నిండా కళ్ళతో ఇక్కడ బయలుదేరుతాం. ప్రతి మనిషి ఆలోచన కూటి కోసమే, మోసే ప్రతి భుజం బరువు సంపాదన కోసమే. ఒక్కో మనిషిది ఒక్కో కథ. జాతి లేదు, మతం లేదు, అందరం అదే చక్రంలో తిరుగుతూ ఉంటాం. బట్ వాట్ వి రియల్లీ నీడ్, వి నీడ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. 7 o'clock లాగౌట్ అయితే 6:30కి టాస్క్ ఇచ్చే టీమ్ లీడ్. నిజంగానే బొడ్డు కోసి పేరు పెట్టామనే ఫీలింగ్లో వీఆర్ ఫ్యామిలీ అనే మేనేజ్మెంట్. ఇంటికి వెళ్ళాలి లీవ్ ఇవ్వండి అని అడిగితే వాడు ఆస్తే తడినట్టు చూసే హెచ్ఆర్. వీటన్నిటి నుంచి స్వేచ్ఛ కావాలి. మనకు నచ్చిన పని ఎవడికి నచ్చినా నచ్చకపోయినా మనం చేయగలం అనే ఫ్రీడమ్. చిన్నప్పటి నుంచి నువ్వు అదవ్వు ఇదవ్వు అని కాకుండా నీకు నచ్చింది నువ్వు అవ్వు అనే ఫ్రీడమ్. ఎవడైనా ఇది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదని ఎగతాళి చేస్తే వాడి చెంప చెల్లుమనిపించే ఫ్రీడమ్. ఊర్లో అన్నీ వదిలేసి ఒంటరిగా ఈ సిటీలో ఉన్నోడికి వీటికి మించి వేరే ఇండిపెండెన్స్ అక్కర్లేదు. ఇది అర్థం కావడానికి పుస్తకాలు చదవక్కర్లేదు, లైబ్రరీలో తిరగక్కర్లేదు. 25 ఏళ్ళు వస్తే చాలు, జస్ట్ 25 ఏళ్ళు. నచ్చిన పని దొరక్క, వచ్చిన ఉద్యోగం చేయలేక మనల్ని మనం బందీలుగా మార్చుకుని బతుకుతున్న రోజులు ఇవి. ఒక పెద్ద ఎంఎన్సీలో జాబ్, సంవత్సరానికి ఇంత ప్యాకేజ్, నెలకిన్ని లీవ్స్, నైట్ ఇంటికి వచ్చి గంట స్క్రోల్ చేసి 4 గంటలు పడుకోవడం. ఇదే లైఫ్ అయిపోయింది. హ్యాపీనెస్ ఈజ్ ద రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో, వాట్సాప్ స్టేటస్లో తప్ప బయట ఎక్కడ ఆచూకీ. ఈ 25 ఏళ్ళు ఎన్నో చేసాం, ఇంకో 25 ఏళ్ళు ఇంకెన్నో చేయగలుగుతాం. కానీ ఒక్కటే, నీ ఆఖరి ఊపిరి వదిలేలోపు నువ్వు అనుకున్నది అవ్వకపోయినా సరే ఆ క్షణం నువ్వు అనుకున్న దారిలోనే ఉన్నావంటే అదే లైఫ్, ఖచ్చితంగా అదే లైఫ్. మనల్ని మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన ఒరిజినాలిటీ మనకు తెలియాలి. బయటికి నవ్వుతున్న లోపల కుంగిపోయే బతుకు అర్థం లేదు. ఎంత అద్దాల మేడలో పనిచేసినా అది అద్దం ఖచ్చితంగా ఒక రోజు పగిలిపోతుంది. అరే మామ, డబ్బులు ఎప్పుడు కొడతావరా? బాబు, చీటీ డబ్బులు ఎప్పుడు పంపిస్తున్నావు? అరే అన్నయ్య, నాన్న హాస్పిటల్ ఫీ డ్యూ ఉందిరా. అరే మా అమ్మ 100 ఉంటే కొట్టరా, బిర్యానీ తింటాను. నాన్న బాబు, మా అమ్మ 100. అరే మామ, డబ్బులు. ఓకే సార్.